ఏర్పాట్లన్నీ బానే చేసాం. ఈ లోపు నీ వైఫ్ రాకపోతే చాలు. కానీ ఇప్పుడు అప్పుడే రాదు, షాపింగ్ కని వెళ్ళింది. వచ్చినా ప్రాబ్లం లేదు, నేను మేనేజ్ చేస్తాలే. అరే రండి రండి రండి, లోపల రండి. గంట నుండి మనోహర్ బయటకు వెళ్ళాలంటే నీ ఫోటో తీయడం కోసం ఆప్యా. రండి 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 రండి. రామా రా, రామా కూర్చో. పర్వాలేదండి. అరే నా ఇల్లు అంటే మీ ఇల్లు, మీకు సీను అంటే ఎంత అభిమానమో నాకు అంతే. కూర్చోమ్మా, కూర్చో కూర్చో. అది ఫోటో బాగా రావాలంటే టెన్షన్ లేకుండా ఉండాలి. ఏదో కొత్త వాళ్ళతో ఉన్నట్టు ఎందుకంత ఇబ్బంది పడతారు? ముందు జ్యూస్ తీసుకోండి. ఆహా, వద్దండి. తీసుకోండి, పర్లేదు. తాగమ్మా, తాగు తాగు, తీసుకోండి. రాను రానంటూనే చిన్నదో. ఏంటి నాగమ్మా, ఏంటి విశేషాలు? నా దగ్గరే ఉన్నాయి అయ్యా విశేషాలు. విశేషాలన్నీ నీ దగ్గరే ఉన్నాయి. వాసంతి లక్ష్మిలు ఫోటో తీపించుకోవటానికి బంగ్లాకి వెళ్లారు. ఫోటోనా? ఎందుకు? కళ్ళు ఇవ్వబోయే వాళ్ళు ఫోటో కావాలని డాక్టర్ గారు చెప్పారంట. అలాగా? నీ కళ్ళు వస్తాయని వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో. నువ్వు అదృష్టవంతుడు రా సీను. సరే, నేను బంగ్లాకి వెళ్ళి వాళ్ళని తీసుకొస్తా. నువ్వు అటేనా? అటేపే. మంత్రి గారు అబ్బాయి వాళ్ళకి మన ఊరు నచ్చిందా? ఏమైంది? షీఈస్ బిహేవింగ్ టోటలీ ఇండిఫరెంట్. డోంట్ వరీ. ఆ అమ్మాయి బాగా ఏడుస్తుంది. డబ్బిచ్చినా తీసుకోవడం లేదు. ఏవైనా అల్లరి చేస్తుందేమో. ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే? ఎవరికి తెలియకుండా నేను చూసుకుంటా, కానీ నా సంగతి మర్చిపోకు. అది నేను చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వు అమ్మాయి సంగతి చూడు. అరే రే, ఏమైంది? ఫోటో తీసిన తర్వాత మనోహర్ ఏమైనా తప్పుగా ప్రవర్తించాడా? భయపడకమ్మా, నేను నిన్ను బెదిరించడానికి రాలేదు, నీకు విషయం చెప్పడానికి వచ్చాను. మనోహర్కి నువ్వు చాలా నచ్చావు. నిజానికి నువ్వు ఎవరికైనా నచ్చుతావు. నువ్వంత మంచి పిల్లవి. ఏదో కంట్రోల్ చేసుకోలేక చిన్న తప్పు చేశాడు. జరిగింది పొరపాటు నాకు తెలుసు. ఇదిగో, నువ్వు చిన్న పిల్లవి కాదు, అర్థం చేసుకో. గొడవ చేసినా, ఈ విషయం బయట ఎవరికైనా చెప్పినా నిన్ను, మీ అమ్మని, నీ తమ్ముణ్ణి పెట్రోల్ పోసి తగులబెట్టేస్తా. అలా కాలి బూడిదైతే శ్రీను కళ్ళు ఎవరిస్తారు చెప్పు? మనకు కావాల్సింది శ్రీను కళ్ళు రావటం. అదేగా నీ కోరిక? నేను చెప్పినట్టు చెయ్యి, నీ కోరిక నేను తీరుస్తాను. ఏంటి? బాబు గారు, బాబు గారు, సెంట్ వాసన దివ్యం గారా? వాసంతి లక్ష్మిలు ఫోటో తీయించుకోవడానికి వచ్చారంట. అది అది వాళ్ళు ఇక్కడే ఉన్నారు శ్రీను. నమస్కారం బాబు గారు. నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీకోసం లక్ష్మి ఏ త్యాగం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉందట. లక్ష్మి ఏది? ఇదిగో ఇక్కడే ఉంది. లక్ష్మి, ఫోటో తీయించుకున్నావా? ఒక ఫోటో నాకు కూడా ఇవ్వండి బాబు, కళ్ళు వచ్చాక చూసుకుంటాను. వాసంతి ఏది? అది కూడా ఇక్కడే ఉంది. వాసంతి చెప్పింది గుర్తుందిగా? ఇక్కడేం జరగలేదు, ఎవరికి ఏం తెలీదు. నువ్వు బయట చెప్పు, బుద్ధివంతరాలుగా బిహేవ్ చేయి. శ్రీను బయట ఉన్నాడు. మేము వెళ్ళొస్తాం బాబు గారు. నేను డాక్టర్తో మాట్లాడి ఆపరేషన్ ఎప్పుడైనా కబురు చేస్తా. మీ రుణం ఎలా తీర్చుకోవాలి బాబు గారు? చా, అంత మాట నాకు. నీ కోసం, నీ వాళ్ళ కోసం నేనేం కావాలని చేస్తా. రా లక్ష్మి.
గుడ్ మార్నింగ్. ఏంట్రా పొద్దున్నే తగలడ్డావు? నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేశాను. కానీ నేను మాట్లాడుతున్నాను బాబాయ్. ఎవరి మాటలు మాట్లాడితే తప్పు, కానీ అదవులతో మాట్లాడితే తప్పే ఉంది బాబాయ్. ఒరే బాబు, నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావురా? జుట్లో తగులుకున్నావు నాకు. బాబాయ్ నువ్వు నక్షత్రం అంటే గుర్తొచ్చింది. నేను పగల సొక్కలు చూసి లెక్కడికెళ్ళను తెలుసా? ఏంటి పగల చుక్కలు చూసి లెక్కెడతావా? నీతో లెక్కెట్టిస్తాను కూడా. ఏంటి ఎగసెకాల? ఏదో ఒకసారి ఎదవం చేసావని ప్రతిసారి ఎదవం చేసేద్దాం అనుకున్నా నన్ను. ఓసారి అయినాడు అత్తమైన అవ్వేటి. తొందరలో కట్టించండి, మా గురుగారు ఏదో కదా తెలిసిపోద్ది. చూసావా, మీ ఓళ్ళు కూడా నువ్వు ఎదవవుతావు మంచి ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. మరి నువ్వు రెడీ అంటే చెప్పు, పందెం వేసుకుందాం. పందెం అది కాస్క లేవు లేవు. ఏంటయ్యి సొక్కలో నువ్వు చూపిస్తానది ఆకాశంలో కదా? అవి నక్షత్రాలు ఈ సొక్కల. నేను రెండోసారి కూడా అర్థం చేస్తాను. సొక్కమ్మని రెడీగా ఉండమని చెప్పా. ఏం కావాలి కట్టుకోవచ్చండి. అలాగే. ఏంట్రా నీ అబ్బా నన్ను ఎదవం చేస్తే నీ సంతోషరా? మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఊరి దేవుడు శ్రీ అప్పలనాయుడు గారిని తమ అమూల్యమైన సందేశాన్ని మనందరికీ వినిపించవలసిందిగా మీ అందరి తరఫున నేను కోరుతున్నాను. వేదికను అలంకరించిన మహిళా అధ్యక్షురాలు సక్కుబాయి గారికి, రాజన్న గారికి, ఇక్కడ విచ్చేసిన మహిళా మండలందరికీ నా వందనాలు. మహిళలంటే నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఆ విషయం మీకు తెలుసు. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మన ఊరి మహిళలకు సేవ చేయగలిగే అదృష్టం నాకు దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆడది వంటింట్లో కుందేలనేది ఆనాటి మాట. కానీ మీకు జరిగే అన్యాయాలను ఎదిరించడానికి నడుం కట్టి విజృంభించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. నా నియోజకవర్గంలో ఏ మహిళకు అన్యాయం జరిగినా, అన్నా నాకు అన్యాయం జరిగిందని ఏ మహిళ నా ఇంటి తలుపు తట్టినా 24 గంటల్లో మీకు న్యాయం చేస్తానని, అన్యాయం చేసిన వాటిని రోడ్డు కీడిస్తానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు శ్రీ అప్పలనాయుడు గారి ఆర్థిక సహాయంతో ఆయన చేతుల మీదుగా కుట్టు మిషన్లు, చీరలు పంపిణీ కార్యక్రమం. ఏ రంగమ్మత్త, బాగున్నావా? సచ్చినోడా, అత్త నా పిలిపేంట్రా పిల్లనిచ్చి నల్లులాగా? ఇప్పుడు నేనేమన్నానని అంత స్టోన్ వేసుకుని మీద పడిపోతున్నావు? ఆ పాసినోడితో ఏవైనా అంటావు. రాజన్న కాబట్టి నిన్ను వదిలేస్తున్నాడు. నేనైతేనా పీక పిసికి రేవులో తొక్కేసేదాన్ని. నీ మొగుడిని కూడా అలాగే చంపి ఆత్మహత్య అని చెప్పావంట కదా? సచ్చినోడా, ఎవరా కొట్టుకుంది? ఏమో, ఊర్లో అందరూ అలా అనుకుంటున్నా, నాకేం తెలుసు? అబ్బా రంగమ్మ, వాడిని వదిలే. నీకేం కావాలి చెప్పు. 2 ఇడ్లీ పార్సల్ కట్టించి 2 రస్కలు. 102 ఇడ్లీ పార్సెల్, అందులో 100 క్యాన్సెల్. రంగమ్మత, దోశ వేడిగా ఉంది, ఒకటి కట్నా? తగలడు.
ఇదిగో. వేరేది రంగమ్మా. దానికేం బానే ఉందిగా. ఏమైందిరా సీను? ఈ నోటేదో అతికినట్టుంది బాబాయ్. పర్లేదురా, మన రంగమేగా, తీసుకో. కాసిన మంచిలు పడరా. నువ్వేనయ్యో రాజన్న, చూసి చున్నట్టు వదిలేస్తావు. అమ్మో వీడా, కళ్ళున్న వాళ్ళకన్నా చూపు ఎక్కువ. ఓ పట్టా నదలడు. మరి ఏమనుకున్నావు? వీడున్నాడు ధైర్యంతోనేగా బయటకెళ్ళింది. అటు ఇదిగోండి. ఈ నదులు వెళ్లాల్సింది. నిన్ను నీ హోటల్ అమ్మేసేవాడు. నీకు తెలిసిపోయింది. ఇదిగో తీసుకో. ఏమన్నావురా అలా ఉంది? నిజం నిప్పు లాంటిది గురువు గారు. మనం ఎక్కడ అన్నాం అక్కడ కాలింది. నీ నోరు ఆగదు. వాళ్ళ సంగతి సరే గాని మీటింగ్ ఎలా జరిగింది బాబాయ్? అదిరిపోయిందిరా. అప్పలనాయుడు గారు మాట్లాడిన ప్రతి మాట ఓ ఆణిముత్యంరా. అలాంటి నాయకుడు అధికారంలో ఉంటే పేదోడికి ఎంతో మేలు జరుగుతుంది. నిజమే బాబాయ్, దేవుడు లాంటి మనిషి. లేకపోతే నా అలాంటి వాళ్ళకి సాయం చేస్తాడా? వర్షం వచ్చేట్టుంది. వర్షం వచ్చేట్టుంది. బయట సామాన్ ఉంటే లోపల పడేయండి. ఓకే గురుగారు. ఆలస్యం అవుతుంది, బయలుదేరు. లక్ష్మి, ఇంకోసారి నువ్వు సామాన్యుడు కాదోయ్. మీకు ఢిల్లీ నుంచి ఫోన్. హలో డాడీ, ఐఎమ్ ఫైన్. అబే అలాంటిదేం లేదు, ప్రామిస్. ఇదిగో ఇక్కడే ఉన్నారు, ఆయన అడగండి. డాడీ మేనేజ్ చేయండి. హలో భాస్కర్ రాజు గారు, నమస్కారం అండి. మీ అబ్బాయి నా దగ్గర ఉన్నంత వరకు అతని గురించి మీరేం ఆలోచించకండి. చాలా చాలా బుద్ధిగా ఉంటున్నాడు. హెహె, అలా ఏం లేదండి. అవును, అక్కడ ప్రాబ్లంతో సాల్వ్ అయిందండి. ఆహా, ఓహో, అయితే ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉండమండి. అక్కడంతా సర్దుపోయాక నేను వస్తాను, అప్పు చెప్తాను. సరేనండి, ఉంటానండి. హాయ్. మీ నాన్నకి నీ మీద చాలా నమ్మకమయ్యా. నువ్వు బుద్ధిగా ఉన్నా అంటే అసలు నమ్మటం లేదు. ఎవరో వచ్చారు. అయ్యా రమ్మన్నారంట. నాలుగు దొబ్బులు పెడదామని. ఏరా సీను సంపాదనంతో లాక్కెళ్ళి తాగి తగలు పెడుతున్నావంట? అబ్బే లేదండి, ఎవడో గట్టిన గుడ్నా కూడా చెప్పుంటాడు. చంపేస్తా అబద్ధాలాడితే. రౌడీ రాత్రి మీ నాన్నలా పడి ఉండాలా? అవును, నాన్న ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడండి. ఈ గాలి తిరుగులు మానేసి బంగ్లాకి వచ్చి పని చేయొచ్చు కదరా. అలాగేనండి. పెగ్గేస్తావా? అది మనిషినండి. చా, నిన్ను బుద్ధిగా ఉండమన్నాను గాని ఓవర్ యాక్షన్ చేయమనలే. నీళ్ళ సోడానా? ఏం వద్దండి. అది ఇది కలిపితే మనలో దంపోద్దండి. అలా తాగితే లివర్ పాడైపోతుంది. వాడికి బ్రెయిన్ లివర్ రెండూ లేవు. కూర్చో. ఏంట్రా మేమా పనిలోకి రావట్లేదు? ఆ ముసలిది అంతేనండి, 2 రోజులు పని చేస్తే 4 రోజులు మూలం పడి ఉంటది. ఓహో, ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి మీ అమ్మకివ్వు. ఏం లేదురా, ఆవిడొస్తే మనోరికి పులుసులు వండిద్దాం అనుకున్నాను. ఒంట్లో బాగాలేదన్నావుగా, ఫోన్లే. భలేవారండి, మా సెల్ని పంపిస్తాను, అది ఇంకా బాగా ఉంటుంది. పంపించు. హాయ్, ఉంటానండి. నా తంత్రం ఏంటో చూసావా? మంత్రం నేర్పినవాడు మాంత్రికుడు, తంత్రం నేర్చినవాడు మంత్రి. మీ అమ్మేది? ఏంట్రా, నీకు నేను అమ్మను కానా? ఇదిగో డబ్బు. ఎక్కడిదిరా డబ్బు? డబ్బిచ్చి ఒగ్గోలా, ఇవ్వకపోతే ఒగ్గోలా. నీ ముద్దులు కొడితే ఏం కొట్టు రాలేదు. అప్పలనాయుడు గారు ఇచ్చారు. బాబు గారు ఇచ్చారా? సరేలే. బాబు గారి ఇంట్లో పులసలో ఉండాలంట. నాకు ఒంట్లో బాగోలేదురా. నిన్నెవడెళ్ళమన్నాడే? వాసంతి, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళు. ఏంటే ఎదురు సమాధానం చెప్తున్నావు? చెప్పించాయి. ఒరే ఆగరా, దాన్ని ఏమనుకో. ఏంటమ్మా గొడవ? చూడన్నయ్య, నన్ను కొడుతున్నాడు. ఏంటన్నయ్య ఎప్పుడు దీన్ని ఏడిపిస్తుంటావు? నువ్వు ఏడవకమ్మా, ఏడవకు. దొంగేడుపు. రేయ్, దీన్ని నువ్వే చెడగొడుతున్నావు. చిచి, ఎదవ కొంప. వీళ్ళని ఎవరిని నేను బాగు చేయలేను.